శ్వాస నారాయణగూడలోని ఈ హాస్పిటల్లో మా అనుష్ గారిని అడ్మిట్ చేశాం. ఏదో మా ఫ్రెండ్ గారు చెప్పాడని అడ్మిట్ అయ్యాం, కానీ మాకైతే అంత నమ్మకం లేదు. ఎందుకంటే మేము చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ ఎక్కడ కరెక్ట్ సొల్యూషన్ దొరకలేదు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా మంది చెప్పిన పాజిటివ్ మాటలతో కొంచెం హోప్ అయితే వచ్చింది. ఎందుకంటే డాక్టర్ వీరపనేని విష్ణువర్ధన్ సార్ శ్వాసకు సంబంధించిన అన్ని సమస్యలను క్యూర్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఆస్తమా చికిత్సలో ఆయనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇంకా ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ జనరేషన్ లో చాలా మంది చిన్నపిల్లలు ఈ నిమోనియా, ఆస్తమా అనే వీటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటిని క్యూర్ చేయాలి, అందరికీ చికిత్సను అందుబాటులోకి తేవాలని 1999 లో శ్వాస హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చాలా దూరం నుంచి వస్తారు. మాకు కూడా తెలియదు, మేము అక్కడికి వెళ్ళాకే తెలిసింది. చాలా మంది బెంగళూరు నుంచి, రాజమండ్రి, వైజాగ్, ఒరిస్సా నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ చికిత్స చేయించుకుంటున్నారు. సో ఇవన్నీ చూసాక, ఈ హాస్పిటల్ గురించి తెలుసుకున్నాక మాకు కూడా చాలా హోప్ వచ్చింది. అనుష్ గారికి కూడా క్యూర్ అవుద్దేమో అని చెప్పేసి ఇంకా దూరమైనా సరే ఇంత దూరం వచ్చి అడ్మిట్ అయ్యాం. నిజంగా క్యూర్ అయితే సార్ని అయితే అస్సలు మర్చిపోం. ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నాం మేము కానీ, అనుష్ గారు కానీ. త్వరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళ కొడుకు వివేకవర్ధన్ సార్ కూడా తండ్రి బాటలోనే ఎంతో మందికి సేవలు అందించారు.